ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సుహాసిని, పోలీసులకి ఫోన్ చేయి. మేడం మేడం ఆగండి మేడం. అమ్మా చూసావా, నీ వల్ల వీళ్ళు ఎన్ని అవమానాలు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో. వాళ్ళకి క్షమాపణలు చెప్పమ్మా, లేదంటే వాళ్ళు తీసుకునే నిర్ణయానికి మన జీవితాలు నాశనం అయిపోతాయమ్మా. ఏంటే వాళ్ళతో పాటుగా నీకు కూడా పిచ్చి పట్టిందా? అసలు నేనేం తప్పు చేశానని వీళ్ళకి క్షమాపణ చెప్పాలి? ప్రాణం పోయినా వీళ్ళకి నేను క్షమాపణ చెప్పను. ఎవడికి కావాలని బోడి క్షమాపణలు? మేమిక్కడి దాకా వచ్చింది నీ క్షమాపణల కోసం కాదు, మొన్నట్లా క్షమించి వెళ్ళడానికి కూడా కాదు. పక్కా నీకు శిక్ష వేయించడం కోసమే వచ్చాం. సుహాసిని గారు, మా అమ్మ చేసింది తప్పే. పోయిన మీ పరువుని తిరిగి ఇవ్వలేకపోవచ్చు, మీరు పడ్డ బాధని నేను తీసేయలేకపోవచ్చు, కానీ మీకు జరిగిన నష్టం మాత్రం నేను తీర్చగలను. మీరు పోగొట్టుకున్న స్వీట్స్ రేట్ ఎంతో చెప్పండి, అప్పు చేసైనా తెచ్చిస్తాను. అవసరం లేదు. సత్యవతి మనసులో ఏదో పెట్టుకున్నట్టుంది, అందుకే ప్రతిసారి మా మీదకి కాలు దువ్వుతుంది. మా మంచితనాన్ని లోకుగా తీసుకుంటుంది. ఒక్కసారి మేమేంటో రుచి చూపిస్తే రెండోసారి మా పేరు తలుచుకోవడానికి కూడా భయపడుతుంది. ఇంకా చూస్తావేంటొదినా, పోలీసులకు ఫోన్ చేయి. మీరు చేయడం ఎందుకు, నేనే పోలీసులకి ఫోన్ చేస్తాను. జానకమ్మ ఫ్యామిలీ చీటికి మాటికి నా ఇంటి ముందుకొచ్చి న్యూసెన్స్ చేస్తున్నారని కేసు పెడతాను. ఏమన్నావు? మా మీద కేసు పెడతావా? లేకపోతే ఏ సాక్ష్యం ఉందని నా ఇంటి ముందుకొచ్చి నన్ను దొంగ అంటున్నారు? ఏది అతను నాకు స్వీట్లు ఇచ్చాడు అనడానికి ఒక్క సాక్ష్యం చూపించండి. ఏంటే, సాక్ష్యం ఎలాగూ లేదులే అని ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? నీకు స్వీట్స్ ఇచ్చాడు అని చెప్పడానికి ఇతనే సాక్ష్యం. ఆ విషయం మర్చిపోయినట్టున్నావు. చా, నిజమా? అయితే నేను ఇతనికి 10 కేజీలు బంగారం ఇచ్చాను, అందుకు నేనే సాక్ష్యం. నా బంగారం నాకు తిరిగివ్వండి, మీ స్వీట్ మీకు ఇచ్చేస్తాను. సత్యవతి, నా సహనాన్ని పరీక్షించకు. దాని పర్యవసానం అతి భయంకరంగా ఉంటుంది. నాది సేమ్ డైలాగ్. సాక్ష్యం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ తర్వాత నోటికొచ్చినట్టు మాట్లాడతాను, మీరు ఫీల్ అవుతారు. మర్యాదగా నా ఇంటి ముందు నుంచి పోండి. చేసిన వెధవ పని సరిపోక మమ్మల్ని ఇంటి నుంచి పొమ్మని చెప్తున్నావా? నిన్ను. సుహాసిని ఆగు. ఏ స్థాయికైనా దిగజారిపోయే మనుషులతో మాట్లాడి మన స్థాయి తగ్గించుకోకూడదు. మన చెప్పులు మోసుకుని బతికే దీంతో చెప్పించుకోవాల్సిన అవసరం మనకి లేదు. ఈ జానకమ్మ ఆహాన్ని తాకితే దాని పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పుతో కొట్టినట్టు చెప్తాం. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.